మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ గా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జాయింట్ డైరెక్టర్ గా వ్యవహరించిన చంద్రశేఖర్ రెడ్డి బదిలీ కావడంతో చిత్తూరు మత్స్యశాఖలో పనిచేస్తున్న శ్రీనివాసరావుకు జాయింట్ డైరెక్టర్ గా పదోన్నతి కల్పించి ప్రకాశం జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు ముందుగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధుల సహకారంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ ఒంగోలు. గతంలో నేను డిప్యూటీ డైరెక్టర్ ఫిషరీస్గా చిత్తూరు జిల్లాలో 4 ఏళ్ల పాటు పనిచేసిన అనంతరం ప్రమోషన్ మీద జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ ఒంగోలుగా రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజెప్పేది ఏంటంటే, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయటం ద్వారా సాగర తీరంలో ఉన్నటువంటి సాగర మత్స్య కార్మికులకు, అలాగే దేశీయ మత్స్య కార్మికులకు, వాళ్ళతో పాటుగానే మనకి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరికీ కూడా తగిన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక పరంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి నా వంతు సహకారం తప్పనిసరిగా చేస్తానని తెలియజేస్తాను. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, వారి సూచనలతోటి ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేసి జిల్లాలో గల ఆక్వా రైతులకు, అలాగే సాగర మత్స్య పారిశ్రమలకు, అలాగే దేశీయ మత్స్య పారిశ్రమలందరికీ కూడా వారి యొక్క ఆర్థిక స్వావలంబనకు తప్పనిసరిగా చర్యలు తీసుకొని నా వంతు సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తాను.